ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్త అండ్ ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఆ వార్త మనం అన్ని పేపర్స్లో ప్రధానంగా చూస్తున్నాం. ఆల్ న్యూస్ పేపర్స్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజ అన్న ఇది కనబడతా ఉన్నది. అసలు ఫైట్ ఎట్లా ఉంది ఇది ఒక్కసారి కనుక మనం లెక్కలు చూస్తే 10th రౌండ్ కంప్లీట్ అయింది. జస్ట్ ఇంతకుముందే 11th రౌండ్ కూడా మరి కాసేపట్లో కంప్లీట్ కాబోతున్నది. అంటే 11 రౌండ్స్ కంప్లీట్ అయితే టోటల్గా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను లెక్కించినట్టే. సో దాదాపుగా 1,12,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో 1,12,250 ఏమో సంథింగ్ చేంజ్ వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారు. అంటే 50% ఓట్లు సాధించిన అభ్యర్థి అనమాట. కానీ అది అవకాశం లేదు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం. ఒక్కసారి మనం ఇది చూసిన తర్వాత పేపర్స్లోకి వెళ్దాము, ఎందుకంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. 10th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 10th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 10th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అంజిరెడ్డికి 10th రౌండ్లో 6,869 ఓట్లు పడితే టోటల్ అంజిరెడ్డికి 10 రౌండ్లు కలుపుకొని పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు 70,740 ఓట్లు పడ్డాయి. 70,740. ఇంకా దాదాపు ఆయనకి 50,000 పైన ఓట్లు కావాలా. సో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో తేలే అవకాశం లేదని చెప్పాలి. ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆయనకి 10th రౌండ్లో ఆయనకి 6,347 ఓట్లు పడితే ఓవరాల్గా ఇప్పటివరకు ఆయనకు పడ్డ ఓట్లు 66,178. అంటే అటు ఇటుగా ఒక 4,000 ఓట్ల చిల్లర మెజారిటీతో 4,000 ప్లస్ ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి లీడ్లో ఉన్నాడు. 11th రౌండ్ కంప్లీట్ అయినాడికి కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా 4-5 లీడ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ 6th and 7th రౌండ్ అనుకుంటా నరేందర్ రెడ్డికి మెజారిటీ వచ్చింది ఆ 2 రౌండ్స్లో. మిగతా అన్ని రౌండ్స్లో అంజిరెడ్డి స్వల్ప మెజారిటీ సాధిస్తూ వస్తున్నాడు. సో ఫస్ట్ ప్రియారిటీ ఓట్ కౌంటింగ్ అంతా అయిపోయేసరికి 11 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి మహా అయితే ఒక 4-5 మెజారిటీతో అంజిరెడ్డి ముందంజలో ఉండొచ్చు. నెక్స్ట్ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి. ఈయనకి దాదాపు 5,952 ఓట్లు పడ్డాయి 10th రౌండ్లో. మొత్తం 10 రౌండ్లు కలుపుకుంటే 56,946. మీకు ఇక్కడ ప్రసన్న హరికృష్ణకి నరేందర్ రెడ్డికి మధ్య 10,000 ప్లస్ లీడ్ కనిపిస్తుంది, అంత వెనుకంజలో ఉన్నాడు. అండ్ ప్రసన్న హరికృష్ణకి ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 14,000 ఓట్ల చిల్లర వెనుకంజలో ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. సో ప్రసన్న హరికృష్ణ ముందుకు రావాలి అని అంటే అంత ఈజీనా అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. సెకండ్ ప్రియారిటీ ఓటు అంజిరెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు నరేందర్ రెడ్డికి వేసిర్రా లేదు ప్రసన్న హరికృష్ణకి వేసిర్రా? నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేసిన వాళ్ళు అంజిరెడ్డికి వేసిర్రా ప్రసన్న హరికృష్ణకి వేసిర్రా? సో ఇది చాలా కీలకమైన అంశం. అందరూ ఏంటంటే హోప్స్ ప్రసన్న హరికృష్ణకు సెకండ్ ప్రియారిటీ ఓటు పడ్డదని. కానీ ఇక్కడ కింద ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇంకా 20-30 మంది ఎవరెవరైతే పోటీ చేశారో లాస్ట్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు సెకండ్ ప్రియారిటీలో ఎవరెవరికైతే ఓట్లు పడ్డాయో వాళ్ళకి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మరి అది ప్రసన్న హరికృష్ణ వచ్చే వరకు ప్రసన్న హరికృష్ణ టాప్లో ఉండాలి. ప్రసన్న హరికృష్ణ టాప్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటే 3rd ప్లేస్లో ఉన్న అంజిరెడ్డి ఆర్ నరేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తారు. కానీ అంజిరెడ్డి నరేందర్ రెడ్డి 3rd ప్లేస్కి రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే అది కష్టమే. సో కాబట్టి మ్యాక్సిమం ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. చూద్దాం, ఎందుకంటే ఇంకా ఒక రౌండ్ ఉంది. ఆ రౌండ్లో కూడా పెద్దగా మనం చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. మహా అయితే ఒక 200-300 ఓట్లు అటు ఇటుగా మెజారిటీ అటు ఇటు కావచ్చు. నెక్స్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఓట్స్ కౌంట్ చేస్తే ఏం జరుగుద్ది అన్నది చూడాలి. అండ్ దాంతోపాటుగా రవీందర్ సింగ్ ఈయన బీఆర్ఎస్, కాకపోతే బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈయనకు ఓటు ఏమనో ఇంకేమనో ఎక్కడా చెప్పలేదు. ఈయనకి 1,948 ఓట్లు పడ్డాయి మొత్తానికి టోటల్గా. మహమ్మద్ ముస్తాక్ అలీ ఆయనకి 2,504 ఓట్లు పడ్డాయి. యాదగిరి శేఖర్రావు 3,439 ఓట్లు పడ్డాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000. దాదాపు ఇప్పటివరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించిరట. సో ఇంకా ఒక 14,000 ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది ఫస్ట్ ప్రియారిటీ ఓటు. ఇప్పుడు 2,24,000 అంటే ఎంత రావాలి? 50% రావాలి. 1,24,000 చిల్లర 12,000 చిల్లర 1,12,500 అటు ఇటుగా
ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో వస్తారో వాళ్ళు గెలుస్తారన్నమాట. ఫస్ట్ ప్రయారిటీలో తేలే అవకాశం లేదు కాబట్టి సెకండ్ ప్రయారిటీలో వీళ్ళు దాదాపుగా 1,12,000 చిల్లర ఓట్లు కైవసం చేసుకోవాలి. కానీ అవకాశం ఉందా? మన నల్గొండ ఖమ్మం ఏది మన వరంగల్ పట్టభద్రుల ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి ఎలక్షన్ జరిగినప్పుడు కూడా థర్డ్ ఎలిమినేషన్ తర్వాత కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేదు. కానీ ఇక అవకాశం లేదు కాబట్టి గెలుపుని ప్రకటించేసారు. సో ఈసారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈయనకి ఇప్పుడు 70,740 రావాలి, 40 ఓట్లు ఉన్నాడు ఇక్కడ. 1,12,000 రీచ్ కావాలి, నీకు 50,000 కావాలా? 50,000 40 అనుకో, అవును 40 చిల్లర కావాలి. ఇంకా నరేందర్ రెడ్డి కూడా అదే కావాలి. మరి ఇప్పుడు ఈ లాస్ట్ ఎలిమినేషన్ నుంచి స్టార్ట్ చేసుకున్న అన్ని ఎలిమినేషన్లు స్టార్ట్ అయినా ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉందా? సో ఇక్కడ మహా అయితే ప్రసన్న హరికృష్ణకి 56,000 అంటే ఇంకొక 6,000 పెరగచ్చు, 60,000 చిల్లర దాటుతుండొచ్చు. సో 20,000లో వీళ్ళిద్దరూ సగం పడ్డా కూడా రీచ్ అవ్వడానికి అవకాశం లేదు, చెప్పలేము. బట్ నేరో అక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్. 11th రౌండ్ నడుస్తున్నది. మా అనిల్ అక్కడే ఉన్నాడు. సో అనిల్ అక్కడున్న ఎలక్షన్ అప్డేట్ని ఎప్పటికప్పుడు కౌంటింగ్ అప్డేట్ని మనకు అందిస్తున్నాడు. డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగ. హలో ఎస్ అనిల్, ఏం జరుగుతున్నది? కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? 11th రౌండ్ కంప్లీట్ అయిందా? మిగిలింది మరి కాసేపట్లో 11వ రౌండ్ కూడా. మొత్తం 11 రౌండ్లకి కౌంటింగ్ జరుగుతుంది. ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. హలో సంబంధించిన ఫలితాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇప్పటి వరకు అయితే మొత్తం చూస్తే అంజిరెడ్డి 70,740 ఓట్లతోటి, అలాగే సమీప అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి 66,178. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కేవలం 4,000 తేడా మాత్రమే కనిపిస్తా ఉన్నది. సో మొదటి నుంచి మొదటి 5 రౌండ్ల వరకు బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి మెజార్టీతో కొనసాగితే 6వ రౌండ్ అండ్ 9వ రౌండ్ లో సో కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి కొంత 9వ రౌండ్ లో 700 ఓట్లు, అలాగే 6వ రౌండ్ లో 211 ఓట్లు. సో ఈ 2 రౌండ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయనకు ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే మూడో ప్లేస్ లో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకి 56,946 ఓట్లు, ఈయనకు మొత్తం ఓవరాల్ గా 10 రౌండ్ లో కలుపుకున్నట్టయితే 56,946 ఓట్లు రావడం జరిగింది. సో దీంట్లో చూసినట్టయితే దరిదాపుగా అందనంత దూరంలో అంజిరెడ్డికి ప్రసన్న హరికృష్ణకి మాత్రం చాలా గ్యాప్ ఉంది. సో ఆయనకు 70,000 ఉన్నాయి, ఈయనకు 56,000 అంటే దరిదాపు 15,000 ఓట్ల తేడాలో ఉన్నారు వీళ్ళు. సో ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2వ ప్లేస్ కు వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో రాలేడు కానీ థర్డ్ అంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఆయనకి బాగా పడితే అన్నారు. అదేమన్నా అట్లేమన్నా అవకాశం ఉంటుందా? ఫస్ట్ సెకండ్ అట్లాంటి అవకాశం ఏమి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లలో కలిపితే మొత్తం మిగతా ఉన్నటువంటి ఎవరైతే కింది నుంచి ఇప్పుడు ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈ ఎలిమినేషన్లలో కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అంటే వీళ్ళకి పడ్డటువంటి ఓట్లు కేవలం 10,000 ఓట్లు మాత్రమే ఉంటాయి. సో అన్నిటికి గంపగుత్తగా పట్టపడి కూడా అంటే రవీందర్ సింగ్ నుంచి కింద ఉన్న వాళ్ళందరూ ఓట్లు కలిపినా 10,000 ఓట్లు దాటలేదు. 10,000 ఓట్లు దాటట్లేదు. అవును. సో ఇప్పుడు ఉన్నటువంటి కూడా ఇంకా ఈ 11వ రౌండ్ లో ఉన్నటువంటి కేవలం 14,000 ఓట్లు మాత్రం లెక్కించాల్సిన పరిస్థితి కనబడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసన్న హరికృష్ణకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ప్రసన్న హరికృష్ణకి అవకాశం లేదు. నెక్స్ట్ నరేందర్ రెడ్డి 6th 9th రౌండ్ లో కొంత ఎడ్జ్ వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఆయన 4,000 ఓట్స్ వెనుకంజలో ఉన్నాడు. ఏమైనా ముందుకు రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఈ రౌండ్ పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతైనప్పుడు కూడా సో ఇప్పుడు 10వ రౌండ్ విషయానికి వచ్చినట్టయితే 10వ రౌండ్ లో సైతం కూడా అంజిరెడ్డి కొంత ముందు వరుసలో ఉన్నాడు. దాదాపుగా 700 ఓట్లు ఆయనకు మెజార్టీ రావడం జరిగింది. మరి ఈ చివరి రౌండ్ లో సైతం కూడా అటువంటిది ఉన్నట్టయితే కేవలం 5,000 తేడాలో మాత్రమే ఉంటాడు. సెకండ్ ప్రయారిటీ ఓట్ల విషయానికి వచ్చినట్టయితే ప్రసన్న హరికృష్ణకి పడ్డటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఖచ్చితంగా ఇది బీజేపీ పార్టీ అభ్యర్థి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించినటువంటిది అంజిరెడ్డి పైన ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ఆల్ఫోస్ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఖచ్చితంగా అటువైపు సెకండ్ ప్రయారిటీ పడకపోవచ్చు. మొదటి ప్రయారిటీ ఓటు కృష్ణకి వేస్తే సెకండ్ ప్రయారిటీ ఓటు ఆయనకు వేసేటువంటి అవకాశం లేదు, అంజిరెడ్డికి పడేటువంటి అవకాశంగా ఉన్నట్లు చెప్తా ఉంటాను. రైట్ అనిల్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. రైట్. సో ఇక్కడ విషయం చాలా క్లియర్గా ఉన్నది. ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు.
మ్యాజిక్ ఫిగర్ 1,12,000 చిల్లర ఓట్లు రావాలి. ఫస్ట్ ప్రియారిటీలో తేలే అవకాశం లేదు. సెకండ్ ప్రియారిటీకి వెళ్లాల్సిందే. అంటే కింది నుంచి ఉన్న అభ్యర్థులందరినీ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ రావాల్సి ఉంటుంది. అదే రవీందర్ సింగ్ వరకు వస్తుంది. ఈ రవీందర్ సింగ్ వరకు వచ్చే ఈ ఓట్లన్నీ కలిపినా కూడా 10,000 ఓట్లు లేవు. ఎవరికి పెద్దగా ఓట్లు పడలే. ఇప్పుడు మనం నల్గొండ ఖమ్మం వరంగల్ మల్లన్న పోటీ చేసినప్పుడు ఎలక్షన్ చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ కింది వాళ్ళకు కూడా 2,000 3,000 అట్లా ఓట్లు పడుకుంటూ వచ్చినాయి. అక్కడ కొంత మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉండే, కానీ ఇక్కడ ఓట్ బ్యాంక్ పెద్దగా లేదు, ఓట్లు ఎవరికి పెద్దగా పడలే. సో కాబట్టి ప్రసన్న హరికృష్ణ సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కనబడట్లేదు. నరేందర్ రెడ్డి ఏమైనా పుంజుకుంటారంటే మరి సెకండ్ ప్రియారిటీలో ఆయనకి ఏమైనా ఓట్లు పడితే, అంటే వీళ్ళ కింద ఎలిమినేట్ అవుతున్న వాళ్ళలో ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో సెకండ్ ఎవరికి వేసిరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ ఎక్కువ నరేందర్ రెడ్డికి పడితే నరేందర్ రెడ్డి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేరోనే ఉన్నారు, 4,000 5,000 అంటే పెద్ద ఇది కాదు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఏదేమైనా ఇప్పటివరకు అయితే అంజిరెడ్డి ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి వాళ్ళు చేసిన ప్రచారము, అక్కడ వాళ్ళకున్న ఎంపీలు 7 ఎమ్మెల్యేలు వాళ్ళు బలంగా కొట్లాడడం, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చినాయి. కాంగ్రెస్కి అద్భుతమైన అవకాశం ఉండే, కానీ ఒక రాంగ్ పర్సన్కి టికెట్ ఇవ్వడం. ఆయనకు కూడా కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ చేయించిండు, కొంత డబ్బులు, పోల్ మేనేజ్మెంట్, సరే ఇద్దరు బాగానే చేసిరు, ఈయన పోల్ మేనేజ్మెంట్లో గట్టిగానే పనిచేసిండు. ఇవన్నీ కారణాలు కొంత అడ్వాంటేజ్గా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కారణమైనవి. రేవంత్ రెడ్డి మీటింగు, లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి చేసిన స్పీచ్, ఇవన్నీ కొంత అడ్వాంటేజ్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది గెలుపు తీరాలకు ఎంతవరకు చేరుస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. సో ఇది ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ అప్డేట్. అన్ని పేపర్స్లో ఈ వార్తే ప్రధానంగా ఉన్నది. ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి, 2వ స్థానంలో కాంగ్రెస్. కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి 5,000 మెజార్టీ. ఇదంతా లాస్ట్ 12 గంటలకి ఇది పేపర్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇది అప్పటికి వీళ్ళకి ఇప్పుడున్న అప్డేట్ వాళ్ళకి తెలియదు. 10th రౌండ్ అప్డేట్ ఇందులో రాదు, ఎందుకంటే 10th రౌండ్ 1 గంట 2 గంటల క్రితం కంప్లీట్ అయింది కాబట్టి. సో ఈ వార్త పెద్దగా వాల్యూ లేదు. కాబట్టి ఇక్కడ ఒకటి ఉన్నది, 21,000 పైచీలకు చెల్లని ఓట్లతో చిక్కు. ఏం చదువుకున్నాం మనం? 21,000 మంది పట్టభద్రులు ఓట్లేయడం రాలే. దాదాపు 1000 మంది టీచర్లకు ఓట్లేయడం రాలే. 500 1000 మందో ఎంతో అటు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్. టీచర్లే ఎన్నికల నిర్వహణ చేయడంలో టీచర్లే చేస్తుంటారు, ఎట్లా ఓటేయాలి ఏంది అని వాళ్ళే చెప్తుంటారు. ఎక్కువగా ఎలక్షన్ ఇది అంతా కూడా టీచర్లకు వేస్తుంటారు. ఇది ఏమంటారు దాన్ని, డ్యూటీ. కానీ ఆ టీచర్లే ఓట్లేయడం రాలే వాళ్ళకి. ఇక మన పట్టభద్రుల సార్ అయితే ఒక ఆయన బీజేపీకి వేసి ఓం అని రాసిండట, ఒక ఆయన టిక్ పెట్టిండట, ఇంకో ఆయన ఇంకోటి రాసిండట. అంటే ఇవి ఇప్పుడు అవగాహన కల్పించలే అంటారు. అరే అవగాహన కల్పించేది ఏమో చదువుకున్న వాళ్ళమే కదా మనం అంతా, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఈసారి పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో ప్రాథమికంగా 20,000 పైచీలకు బ్యాలెట్ పత్రాలు చెల్లని ఓట్ల జాబితాలో చేర్చారు. వీటి విషయంలో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరోసారి వీటిని పక్కాగా పరిశీలించి ఎన్ని చెల్లడం లేదనేది ఎన్నికల అధికారి వెల్లడిస్తారు. అందువల్లే గెలుపు కోటా ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదట. ఇదొక బ్రేకింగ్ న్యూస్. సో 21,000 ఎట్లా వస్తాయి, ఇంత రావు అన్నది అభ్యర్థులంతా అభ్యంతరం వ్యక్తం చేసిరట. సరే అది పక్కన పెట్టండి, ఆ మూట ఆన్నే ఉంచుదాం. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు లెక్కిద్దాం. లెక్కించిన తర్వాత ఆ 21,000 ఓట్లని అందులో ఏమైనా ఇంకా మళ్ళీ చెల్లిన ఓట్లను కూడా చెల్లని ఓట్లలో వేసిరా అన్నది లెక్క కడదాం. ఆ తర్వాతే మ్యాజిక్ ఫిగర్ ఎంత అన్నది డిసైడ్ చేస్తామని చెప్పిరట. అంటే ఇప్పుడు 11th రౌండ్ కంప్లీట్ అవ్వగానే 21,000 ఓట్లు లెక్క పెడతారు. మళ్ళీ ఇంకో కథ ఉన్నది. ప్రస్తుతం ఆయా రౌండ్ల లెక్కింపు సమయంలో కూడా 5 నుంచి 10 చెల్లని ఓట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరస్కరణకు గురైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకు వేయాలి, సమయం వేస్ట్, ఇంట్లో కూర్చుని అయిపోతుంది కదా. సో ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఒక బ్రీఫ్ అనాలిసిస్ ఇది. అండ్ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి 11th రౌండ్ కూడా కంప్లీట్ అయిందట. 11th రౌండ్లో 399 ఓట్ల లీడ్ వచ్చిందట బీజేపీకి. సో 11వ రౌండ్ అనంతరం 11th రౌండ్ కంప్లీట్ తర్వాత అంజిరెడ్డికి 11th రౌండ్లో 399 ఓట్ల లీడ్ వచ్చింది బీజేపీకి. సో టోటల్ ఓట్లు ఎన్ని వచ్చినాయి? అంజిరెడ్డికి 74,548 ఓట్లు వచ్చినాయి. అండ్ నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు వచ్చినాయి. సో
ప్రసన్న హరికృష్ణకి 59,751 ఓట్లు వచ్చినాయి. సో బీజేపీ లీడ్ ఎంత? బీజేపీ లీడ్ 4,977, అంటే 5,000 ఓట్ల లీడ్లో ఉన్నారు ఇప్పుడు. నెక్స్ట్ జరగాల్సిన ప్రక్రియ ఏంది? ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. ఇప్పుడు ఆ 21,000 చెల్లని ఓట్లు ఉన్నాయట కదా, అవి మళ్ళీ చూస్తామన్నారట ఫస్ట్ ప్రియారిటీ అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ 21,000 ఓట్లు ఒకసారి మళ్ళీ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్. అంటే కింది నుంచి ఎవరెవరైతే ఎలిమినేట్ అవుతారో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. నేను ఇంతమంది చెప్పినా కదా, అన్ని ఎలిమినేట్ చేసిన 10,000 ఓట్లు లేవాడ. రవీందర్ రావుకి 1,500 పడ్డట్టునే, 1,300 1,500 పడ్డాయి. ఇక కింద ఉన్న వాళ్ళకి అంతా 200 300. సో అందరూ ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినా మొత్తం 10,000 ఓట్లు లేవు. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఈజీగా అయిపోయే ప్రక్రియ. అల్టిమేట్గా ఏడికి వస్తుంది? ప్రసన్న దగ్గరికి వస్తుంది. ఈ ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశాలు కనబడట్లేదు, ఇక అయిపోయిందని చెప్పాలి. సో ఈ ప్రసన్నకు వేసిన ఫస్ట్ ప్రియారిటీ ఓటు, ఫస్ట్ ప్రసన్న కేసిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిన అనేది ఇక్కడ కీలకం. ఈ ఇద్దరు ఈయన కేసిన ఓటు నరేందర్ రెడ్డికి భారీ మెజారిటీతో భారీ ఎత్తున నరేందర్ రెడ్డికి వేస్తే నరేందర్ రెడ్డి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంజిరెడ్డికి పడితే అంజిరెడ్డికి గెలిచే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి ఇక్కడ ఇంకేం లేదు అక్కడ. సో ఇది 11th రౌండ్, అంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మళ్ళీ అనిల్తో మనం మాట్లాడదాం. జాగ్రత్త, లాటరీ ఇచ్చారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్. ఎస్ అనిల్, హలో అన్నా. యా ఏంటి 11th రౌండ్ కూడా కంప్లీట్ అయినట్టుంది. ఎగ్జాక్ట్లీ 11వ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. 11 నెక్స్ట్ ఎలిమినేషన్ అయినా నెక్స్ట్ ఎలిమినేషన్. ఓకే, నెక్స్ట్ ఎలిమినేషన్ ఆల్రెడీ ఇప్పుడు 11వ రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డికి 399 ఓట్లు, ఆల్మోస్ట్ 400 ఓట్ల మెజార్టీలో 11 రౌండ్ లో కొనసాగడం జరిగిందన్న. ఓకే, ఒకసారి మొత్తం లీడ్ కనుక చూసుకున్నట్టయితే సమీప అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పైన 4,977, అంటే ఆల్మోస్ట్ 5,000 ఓట్ల లీడ్ లో కొనసాగుతా ఉన్నాడు. మొదటి ప్రాధాన్యత ఓట్లు అయిపోయేసరికి నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్ సంబంధించినటువంటి దాంట్లో మరి కేవలం ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కేవలం వాళ్ళు సాధించినటువంటి ఓట్లు 9,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలోనే ఉంది. ఇక తొందరగానే అయిపోద్ది కదా, అది కూడా 1-2 అవర్స్ లో అయిపోతుంది. అది కూడా అయిపోతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు కింద ఉన్నటువంటి మొత్తం 56 మంది బరిలోకి దిగినటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు మాత్రమే కీలకంగా ఉన్నారు. అవును, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ప్రసన్న ఎలిమినేట్ అవుతాడా? లాస్ట్ ఖచ్చితంగా ప్రసన్న ఎలిమినేషన్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో రిజల్ట్ రావాలంటే మధ్యాహ్నం తర్వాత 2 తర్వాతనే పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం. సో నేను అనుకోవడం 5 తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది ఈజీగా. ఎగ్జాక్ట్. యా ఎనీవే థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే సో వెరీ క్లియర్, మనకు తొందరగానే రిజల్ట్ 5 లోపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 10,000 ఓట్లు ఎలిమినేషన్ రౌండ్లో ప్రసన్న కింద ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం 10,000కి మించి అయితే ఏం లేవు ఓట్లు, ఈజీగానే అయిపోతుంది. నెక్స్ట్ ప్రసన్న ఎలిమినేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆయనది పెద్ద నెంబర్ కాబట్టి దాదాపు 60,000 ఎన్ని వచ్చినాయి, 59,751 ఓట్లు. అంటే ప్రసన్నకు ఫస్ట్ ప్రియారిటీ చేసిన సెకండ్ ఎవరికి వేసారు అనేది అక్కడ చాలా కీలకం. సో ఆ ఓట్లు లెక్కింపు అనేది సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. సో అక్కడే నరేందర్ రెడ్డి అంజిరెడ్డి ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఎందుకంటే మార్జిన్ పెద్దగా లేదు, 5,000 ఓట్లు, 4,977 ఓట్ల లీడ్లో ప్రస్తుతం అంజిరెడ్డి ఉన్నాడు. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి.